ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? కేంద్ర బీజేపీకి వైసీపీ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుందా? ఇప్పుడు సీఎం చంద్రబాబు పాలనపై నేరుగా కేంద్ర హోంమంత్రికి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారిందా? అయితే వైసీపీ ఎంపీల ఫిర్యాదుపై కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించడంపై రచ్చ మొదలైందా? మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు అస్సలు అపాయింట్మెంట్ ఇవ్వని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైసీపీ ఎంపీలకు అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారా? దీని వెనుక అసలు సిసలైన రాజకీయం వేరే ఉందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ చర్చగా సాగుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే టాక్ ఉంది. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు చూస్తుంటే ఈ సామెత నిజమేనని అనిపిస్తుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక కేంద్రంలో బీజేపీకి దూరంగా ఉంటున్న వైసీపీ ఇప్పుడు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుందని ప్రచారం సాగుతుంది. తాజాగా వైసీపీకి చెందిన కొందరు ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో డీఎస్సీ నియామకాలపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని ఫిర్యాదు చేశారు. అలాగే వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయని అమిత్ షాకు వివరించారు. ఇటీవల దేవరపల్లి పర్యటనకు వెళ్లిన జగన్ కు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఫిర్యాదులో తెలిపారు. గత 2 ఏళ్లుగా వైఎస్ జగన్ రాష్ట్ర పర్యటనల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. వైఎస్ జగన్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందన్న వైసీపీ ఎంపీలు ఆయనకు పటిష్టమైన భద్రత కల్పించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎంపీల ఫిర్యాదుపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. వైఎస్ జగన్ భద్రత అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే వైసీపీ ఎంపీలు నేరుగా కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయడం, ఆయన సానుకూలంగా స్పందించడమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్ష పార్టీలకు అస్సలు అపాయింట్మెంట్ ఇవ్వరనే చర్చ ఉంది. గతంలో అమిత్ షా అపాయింట్మెంట్ కోరినా ఆయన తిరస్కరించిన సందర్భాలు అనేకం. కానీ ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ఆయన అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వడం వెనుక రాజకీయ కారణం ఉందనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ లేదు. తెలుగుదేశం, జేడీయూ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. అందుకే సీఎం చంద్రబాబు అడిగిందల్లా కాదనకుండా ఏపీకి తీసుకెళ్తున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు తీరుపైన కేంద్ర బీజేపీ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే చర్చ ఉంది. అయితే భవిష్యత్తులో చంద్రబాబును పక్కన పెట్టి జగన్తోనూ కలిసి నడిచే అవకాశాలు బీజేపీకి లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందుకే వైసీపీ ఎంపీలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారని అంటున్నారు. ఇక్కడే మరో టాక్ సైతం వినిపిస్తుంది. త్వరలోనే బీజేపీ సర్కార్ డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. ప్రస్తుతం వైసీపీకి 2 సభల్లో సభ్యులు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 2 బిల్లులు ఆమోదం పొందాలంటే బీజేపీకి జగన్ మద్దతు అవసరం. అందుకే వైసీపీ ఎంపీలకు అడిగిన వెంటనే కేంద్ర హోంశాఖ అపాయింట్మెంట్ ఇచ్చిందని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏ కూటమిలో లేరు. గతంలో తనను జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీపై ఆయన గుర్రుగా ఉన్నారు. అందుకే ఆయన ఎన్డీఏ కూటమికి దగ్గర కాలేదని సొంత పార్టీ నేతలు చెబుతున్నమాట. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ఎన్డీఏకు అనుకూలంగా వ్యవహరించారు. అప్పట్లో రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మోదీకి అనుకూలంగా వైసీపీ ఎంపీలంతా ఓటేశారు. అంతేకాదు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు మద్దతుగా వైసీపీ నిలిచింది. కానీ ఎన్డీఏలో మాత్రం జగన్ చేరలేదు. అందుకే వైఎస్ షర్మిల మోదీ దత్తపుత్రుడిగా వైఎస్ జగన్ను పదే విమర్శించారు. మరోవైపు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ఉండడం కూడా మరో కారణమని చెప్తారు. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ను ఎన్డీఏ కూటమిలో చేరకుండా అడ్డుకున్నారన్న టాక్ సైతం ఉంది. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వైఎస్ జగన్కు ఫోన్ చేశారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. అప్పుడు కాదనకుండా వెంటనే బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర బీజేపీ నేతల తీరుపై తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఎన్డీఏ సర్కార్కు జగన్ మద్దతు అవసరమా అని పార్టీ హైకమాండ్ను ప్రశ్నించారు. ఒకవేళ జగన్ ఎన్డీఏలో చేరితే తమకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని
టీడీపీ నేతలు భయపడుతున్నారట. మరోవైపు ఒకవేళ భవిష్యత్తులో కూటమిలో నుంచి బీజేపీ బయటకు వచ్చి వైసీపీతో జట్టు కట్టే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలతో బీజేపీ పెద్దలు సానుకూలంగా స్పందిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద 2029 ఎన్నికల వరకు ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ పూర్తిగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో వైసీపీ బీజేపీతో జట్టుకట్టి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఈ విషయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను గుర్తు చేస్తున్నారు. చూడాలి మరి అప్పుడు ఏం జరుగుతుందో.